గత ప్రభుత్వంలో టూరిజం శాఖలో జరిగిన దుర్మార్గాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు ఏపీ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. పులివెందులలో 4 స్టార్ హోటల్ నిర్మాణం పేరుతో సొంత మనుషులకు నిధులు దోచిపెట్టారని ఆరోపించారు. అసలు పర్యాటకులు ఎవరైనా పులివెందులకు వెళతారా అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన శాఖలో గత ప్రభుత్వంలో పనిచేసిన దొంగలున్నారని వారిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 106వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు కందుల దుర్గేష్. గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరిగిందో ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరో అంశం, అక్కడ పులివెందుల్లో 4 స్టార్ హోటల్ కడతాం, అది టూరిజం తరఫున చేయాలనేటువంటి ఆలోచన చేసి 12 కోట్ల పైచిలకు దాన్ని కొని దాన్ని అభివృద్ధి చేయడానికి 27 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి ఆ రోజున ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి దారుణమైన అంశాలు. పులివెందులు ఎవరు వెళ్తారండి? పులివెందులు వెళ్లి అక్కడ సందర్శకులు వెళ్లేటువంటి ప్రాంతం అది. తిరుపతిలో డెవలప్ చేయండి, అర్థం ఉంది. వైజాగ్లో డెవలప్ చేయండి, అర్థం ఉంది. రాజమండ్రిలో చేయండి, విజయవాడలో చేయండి, ఇంకా అనేక ప్రాంతాలు, సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడికి మనం 4 స్టార్ ఫెసిలిటీ తోటి సందర్శకులను ఆకర్షించడానికి పెట్టాలి. కానీ పులివెందులు లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తమ సొంత మనుషులకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని, ఖాళీగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ ని 4 స్టార్ హోటల్ గా రూపొందించడానికి, దాన్ని పర్యాటకాభివృద్ధి కేంద్రం తరఫున దాన్ని కేటాయించడం అనేటువంటిది తీవ్రంగా తప్పుపట్టాల్సినటువంటి అంశం. ఈ విషయంలో నేను చెప్తున్నాను, ఏదైతే పర్యాటక శాఖ ఉందో దాంట్లో కూడా ప్రక్షాళన చాలా అవసరం. గత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు, ఆ రోజున వారు పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది చాలా రకాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉపయోగపడే విధంగా వాళ్లు లబ్ధి పొంది